హాయ్ అందరికీ నమస్కారం. పుష్ప 2 కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. అయితే వాస్తవానికి ఆ టీం చెప్తున్న దానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. సో పుష్ప 2 అనేది హిట్ టాక్ తోటి ముందుకు దూసుకెళ్ళడం అనేది ఖాయమే. దాంట్లో ఎవరు కూడా విభేదించేది లేదు. అదేం ఫ్లాప్ సినిమానో వేస్ట్ సినిమానో ఎవరు అంటల్లా. కానీ పుష్ప 2కి చెబుతున్న కలెక్షన్లు నిజమా కాదా అనే చర్చ ఇంతకుముందు ఏ సినిమాకి జరగనంత జరుగుతోందంటే డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన అంశమే కదా. ఇవాళ రికార్డులు బద్దలు కొట్టాలి అన్న ధ్యేయంతో ఈ సినిమాని తీసినట్టుగానే కనపడుతోంది. మొదటి నుంచి కూడా రికార్డులే చెప్తున్నారు. ఇవాళ కూడా మీరు చూడండి, ఫాస్టెస్ట్ 100 crores, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 300, ఇట్లా మనం క్రికెట్లో మాట్లాడుకుంటాం కదా, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఇట్లా కలెక్షన్లను ఎవ్రీడే కనీసం పుష్ప టీవీ 10 పోస్టులు పెడుతోంది. హిందీలో ఫాస్టెస్ట్, మలయాళంలో ఫాస్టెస్ట్, తెలుగులో ఫాస్టెస్ట్, ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. నాకు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని స్వీకరించి మాత్రమే నేను ఈ సమాచారాన్ని ఇస్తున్నాను. సో వాస్తవంగా కలెక్షన్లు వాళ్ళు చెప్పేదేంటి, ఇక్కడ వస్తున్నదేంటి, ఎందుకు ఇలా చెప్తున్నారు ఈ టీం అని కూడా మనం మాట్లాడుకుందాం. డే 1 ఈ టీం చెప్పిందంతా 294 కోట్లు, కానీ వాస్తవంగా వచ్చింది 200 కోట్లు. ఇది వాస్తవానికి 175 కోట్లే అనేది ఆ రోజున్న సమాచారం. దాని మీద నేను వీడియో కూడా చేశాను. అయితే 175 కోట్లకి కొంత అటు ఇటు కొన్ని ఏరియాలు అంతా కలుపుకొని కన్సల్టేట్ చేసుకుంటే 200 కోట్లు వచ్చింది. ఆ తర్వాత డే 2లో వీళ్ళు 500 కోట్లు క్రాస్ చేశారు అని చెప్పారు. అయితే వాస్తవానికి డే 2కి వచ్చింది 315 కోట్లు. ఎందుకు? ఇది గురువారం డే 1 ఎక్కువ ఉంటుంది, శుక్రవారం కలెక్షన్ తగ్గింది. వీళ్ళు వేసిన ప్రకారం 200 కోట్లు వచ్చింది, ఇక్కడ వచ్చింది 115 కోట్లే. ఆ తర్వాత డే 3లో వీళ్ళు ఇచ్చిన ఫిగర్సు 621, ఇక్కడ 457కు చేరుకుంది. అంటే ఇది శనివారం కాబట్టి కొంత కలెక్షన్స్ ఇక్కడ 121 కోట్లు పెరిగినట్టు వస్తే ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాలి. ఇక్కడ కూడా అదే ఫిగర్, దాదాపు అదే ఫిగర్ వచ్చింది. ఎందుకు? సాటర్డే సండే కాబట్టి కలెక్షన్స్ పెరిగాయి. ఈ 4వ రోజుకు వచ్చేటప్పటికి 829 కోట్లు అని వీళ్ళంటే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే 620 కోట్లు. సో డే 5లో 922 కోట్లకు వచ్చేసింది ఈ లెక్క. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 687 కోట్లు. ఎందుకు? సాటర్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ దాకా అయిపోయింది సునామీ. ఇక్కడి నుంచి బాగా తగ్గినాయి. ఇక్కడ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు, సోమవారం 100 కోట్ల రూపాయలు ఎక్కడొచ్చినాయండి? మనం కూడా చూసుకున్నాం కదా, బుక్ మై షోలన్నీ ఖాళీగా కనపడతా ఉన్నాయి, సస్యశ్యామలంగా పచ్చగా కనపడతా ఉన్నాయి. మరి ఎట్లా వస్తుంది రికార్డు? అంటే మనం రికార్డుల కోసం మాట్లాడుకుంటే వీటిని అంగీకరించాలా? ఒక తెలుగువాడిగా నేను ఈ ఫిగర్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తా ఉన్నాయి. మన తెలుగువాడి సినిమా టాప్ లేపుతోందని. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, నేను జర్నలిస్ట్ని, నేను ఆ రకంగా నేను మాట్లాడలేను. వాస్తవాలు మాట్లాడుకుంటే 687 కోట్లు డే 5కి. డే 6కి 1002 కోట్లు వచ్చేసిందని ప్రకటన. అంటే 6 రోజుల కలెక్షన్ 1002 కోట్లు. ఇది 7వ రోజు. అంటే 7వ రోజు నిన్నటికి అయిపోయింది. ఈరోజు కన్సాలిడేట్ చేసి లెక్క ఇవ్వాలి, వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో 1002 కోట్లు. ఇక్కడ ఎంత అంటే 739 కోట్లు. నిన్నటికి సంబంధించిన లెక్క ఇంకా రాలేదు. మనకు వస్తున్న సమాచారం ప్రకారం 786 కోట్లు. ఇది మనకు వస్తున్న సమాచారం. ఒక్కసారి మనం చూస్తే మొదటి రోజు అంటే వాస్తవానికి నిన్న కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే నిన్న వసూలు చేసినట్టుగా ఒకసారి చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. మలయాళం నిన్నటి కలెక్షన్స్ డే 7 తెలుగులో 10 కోట్లు, హిందీ బెల్ట్లో బాగా వెళ్తోంది 32 కోట్లు. హిందీ బెల్ట్ 32 కోట్లు. ఆ తర్వాత తమిళ్ బెల్ట్ 2.5 కోట్లు, తర్వాత కన్నడలో 40 లక్షలు, తర్వాత మలయాళంలో 40 లక్షలు. ఆ రకంగా డే 7 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా డే 7 అన్ని భాషలు, మలయాళంలో మొత్తం కలిపి టోటల్గా చూస్తే తెలుగులో 319 కోట్లు, తర్వాత హిందీలో 408 కోట్లు, తర్వాత తమిళ్లో 41 కోట్లు, కన్నడలో 5 కోట్లు, మలయాళంలో 12 కోట్లు, గ్రాండ్ టోటల్ వచ్చేసి 786 కోట్లు. ఓవరాల్గా ఈ సినిమా గట్టిగా కొట్టింది ఎక్కడంటే
హిందీలో అని చెప్పాలి. 408 కోట్ల రూపాయల గ్రాసు హిందీలో వసూలు చేసింది. తెలుగులో 399 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇకపోతే తర్వాత మూడో ప్లేస్ 12 కోట్లకి ఇటువైపు మలయాళంలో 12 కోట్లు, అలాగే 41 కోట్లు ఇక్కడ కూడా 40 తమిళ్లో కూడా బాగానే వసూలు చేసిందని చెప్పాలి. తమిళ్లో కూడా 41 కోట్లు వసూలు చేసింది. సో కన్నడలో మాత్రం చాలా తక్కువగా 5 కోట్లు మాత్రమే ఉంది. ఓవరాల్గా చెప్తే కనుక మనకి ఇవాళకి 786 కోట్లు. ఇవాళ నేను ఈ వీడియో చేసే నాటికి ఇవాళ గురువారం, అంతేనా బాబు? గురువారమేగా. ఇవాళ గురువారం, రేపు శుక్ర శని ఆది ఈ 3 రోజుల్లో కనుక మంచిగా జనం ఎక్కితే బ్రేక్ ఈవెన్ అంటే 1100 కోట్లు వస్తే వీళ్ళు బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. ఈ 1100 కోట్లు వస్తాయని నేను భావిస్తున్నా. మరి 1500 కోట్లకి వెళ్ళాలి అంటే కనుక ఇది స్థిరంగా ఆడాలి. మామూలు రోజుల్లో కూడా కలెక్షన్స్ వసూలు చేస్తేనే 1500 కోట్లకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. కానీ ఈ లెక్క ప్రకారం మాత్రం 2000 కోట్లకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోక్కర్లా. వాస్తవానికి వీళ్ళ అంచనా ఏంటంటే ఇక్కడ టాప్ 10 సినిమాలు చూస్తే కనుక దంగల్ సినిమా దాదాపుగా 914 కోట్లేమో వసూలు చేసింది. దంగల్ సినిమా ఒక్కసారి నేను ఆ లెక్కలు కూడా చెప్తాను, నా దగ్గర ఆ లెక్కలు కూడా తీసి పెట్టాను. 914 కోట్లు దంగల్ సినిమా. దీన్ని బీట్ చేసి 2000 కోట్లు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితే 1747 కోట్లు వసూలు చేసిన బాహుబలి సినిమా 2ని క్రాస్ చేయాలనుకుంటున్నారు. అది కూడా కాకపోతే ఇది ఎలాగో RRR సినిమా దాదాపు 1200 కోట్లు వసూలు చేసింది. RRRని అయితే దాటుతారు, డెఫినెట్గా RRRని దాటే అవకాశం సహజంగానే ఉంది. కానీ కొంత కష్టపడితే RRRని అయితే దాటగలుగుతారు, అదైతే వాస్తవమే. కానీ బాహుబలి 2ను కానీ దంగల్ 2ను కానీ దంగల్ని కానీ దాటే అవకాశం అయితే మనకైతే స్పష్టంగా కనబడట్లేదు. మరి ఈ టీం ఏం చెప్తుంది, ఏ రకంగా లెక్కలేస్తుందో మనం చూడాలి. ఏదేమైనా పుష్ప 2లో వాస్తవమైన కలెక్షన్లు ఇవాల్టి అంటే నిన్నటి వరకు 7 రోజుల వరకు 786 కోట్లు మాత్రమే. వీళ్ళు 6 రోజుల్లోనే 1000 కోట్లు అని చెప్పేసి ప్రకటించారు. సో సినిమా ప్రచారంలో భాగంగా ఆ రకమైన ప్రకటన చేయటాన్ని మనం ఏం తప్పుపట్టక్కర్లేదు. కానీ వాస్తవాలు కూడా వాళ్ళు ఆ ప్రచారం చేసుకున్నప్పుడు వాస్తవాలు కూడా మనం కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వాస్తవాలు కూడా వెల్లడిస్తున్నారు. రేపు శుక్ర శని ఆదివారాలు ఉన్నాయి కదా, మరి శుక్ర శని ఆదివారాల్లో ఏ రకమైన కలెక్షన్స్ వస్తాయి ఏంటనేది మనం చూద్దాము. ఈ రేపు కూడా ఒక వీలైతే కనుక రేపు కూడా బుక్ మై షో ఓపెన్ చేసి మీరు కూడా చూడండి. హిందీ బెల్ట్ ఎలా ఉన్నాయి, అలాగే తమిళనాడులో ఎలా ఉన్నాయి, చెన్నైలో కన్నడలో ఎలా ఉన్నాయి, మలయాళంలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కూడా చూడొచ్చు. నేను చెప్పడం ఏం కాదు, మీరు కూడా చూడొచ్చు. దాన్ని బట్టి మనం అంచనాలు ఒక అంచనాకు రావచ్చు. కలెక్షన్స్ 1500 దాటుతాయా లేదనేది. మొత్తం మీద అయితే 1188 కోట్లున్న RRRని అయితే దాటే అవకాశం మనకి ఈ క్షణంలో కనపడుతుంది. అంటే శుక్ర శని ఆదివారాలు బాగా జనం ఎక్కుతారు అని భావిస్తున్నాం కాబట్టి ఈ క్షణానికి కనపడుతున్నాయి. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతుంది.